Hi dear students, good morning all of you. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University. Now we are discussing about the comparative financial statements. Comparative financial statements. Comparison of financial statement is one of the very important tools of analysis of financial statements. Comparison of financial statements is one of the very important tool of analysis of financial statements. ఏంటి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది చాలా ముఖ్యమైనది దేనికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. ఇట్ హ్యాస్ బీన్ సీన్ దట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. It has been seen that balance sheet and profit and loss account are the two most important financial statement. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ముఖ్యమైనటువంటిది బ్యాలెన్స్ షీట్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ఏ పర్టికులర్ ఇయర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ statements. Information contained in these financial statements for a particular year is extremely important and useful. However, such information becomes still more useful if it is compared with the data showing the financial statements of the previous years. Financial statement is previous year. Such comparison of financial statements is accomplished by setting up balance sheet and profit and loss account of two more years side by side and studying the changes that have occurred in the individual figures therein from year to year and over the years. Thus, comparison of financial statement means financial statements of a company for any year are compared with the financial statements of the same company for earlier years. Comparative analysis financial statements take the form of comparative balance sheets and comparative profit and loss account. Comparative financial statements take the form of comparative balance sheet and comparative profit and loss account. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ హ్యాస్ టూ కాలమ్స్ ఫర్ ద డేటా ఆఫ్ ది ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్స్. అంటే ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్కి అంటే టూ కాలమ్స్ ఆఫ్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ థర్డ్ కాలమ్ ఈజ్ ప్రిపేర్డ్ టు షో ద ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ ఇన్ రూపీస్ ఇన్ వేరియస్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్. అంటే ఆస్తుల్లో కానివ్వండి అప్పుల్లో కానివ్వండి ఏం చూపిస్తుంది అంటే థర్డ్ కాలం అనేది ఇంక్రీజ్ అంటే పెరిగిందా లేదా తగ్గిందా అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఏ ఫోర్త్ కాలం ఈజ్ జనరల్లీ యాడెడ్ టు షో పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్. అంటే ఫోర్త్ కాలంలో మనకి ఏం చూపిస్తుంది అంటే పర్సెంటేజ్ రూపంలో చూపిస్తుంది. పెరిగిందా లేదా తగ్గిందా అనే దానికి మనకి చూపించడం జరుగుతుంది. thus there are generally total 4 columns in a comparative balance sheet. అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో 4 కాలమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఇల్లుస్ట్రేషన్ 1 చూసినట్లయితే ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఏ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అంటున్నారు. మనల్ని కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయమని అడుగుతున్నారు. 31st March 2009, 31st March 2010 అంటే ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్. అయితే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది మనకి 4 lakhs అలాగే 31st March 2010కి 6 lakhs అనేది మనకి ఇవ్వడం జరిగింది. డిబెంచర్స్ అనేది 2 lakhs అలాగే 31st March 2010కి 3,25,000 అనేది ఇవ్వడం జరిగింది. సన్రీ క్రెడిటర్స్ 2,55,000 అలాగే 1,17,000 అనేది ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంత 7,000 అలాగే 10,000 అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అనేది మనకి ఎంత వచ్చింది 8,62,000 అలాగే
10,52,000 అనేది మనకి టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అకౌంట్కి రావడం జరిగింది. నెక్స్ట్ అసెట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్ అండ్ మెషినరీ 1,00,000, అలాగే 31st March 2010కి 2,00,000 అనేది రావడం జరిగింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది 3,60,000, అలాగే 2010కి 5,40,000 అనేది రావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది 2,70,000, అలాగే 1,70,000 అనేది మనకి రావడం జరిగింది. సన్రీ డేటాస్ అనేది 1,10,000 1,00,000 అనేది రావడం జరిగింది. అలాగే 31st March 2010కి 88,000 అనేది రావడం జరిగింది. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు అనేది 32,000 రావడం జరిగింది. అలాగే 31st March 2010కి 54,000 అనేది రావడం జరిగింది. టోటల్ అసెట్స్ 2009కి 8,62,000 రావడం జరిగింది. 31st March 2010కి 10,52,000 అనేది రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ మనం తయారు చేయడం జరుగుతుంది. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఈ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఎన్ని కాలమ్స్ వస్తాయని చెప్పారు, 4 కాలమ్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఐటమ్స్ వేసుకుంటాం, అలాగే ప్రీవియస్ ఇయర్కి కరెంట్ ఇయర్కి సంబంధించింది, అలాగే పర్సంటేజ్కి సంబంధించింది మనం వేసుకోవడం జరుగుతుంది. అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కాలం మనం వేసుకోవడం జరుగుతుంది. అయితే 2009, 2010 అబ్సల్యూట్ పర్సంటేజ్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం వేసుకుంటాం, లయబిలిటీస్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది కరెంట్ ఇయర్కి ఎంత ఇచ్చారు, 4 lakhs. అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్రీవియస్ ఇయర్కి 4 lakhs, కరెంట్ ఇయర్కి ఎంత ఇచ్చాడు, 6 lakhs. దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 4 lakhsకి 6 lakhsకి 2 lakhs అనేది మనకి వేసుకోవడం జరిగింది. ఎంత, 2 lakhs అనేది మనం వేసుకోవడం జరిగింది. $2 lakhs మనం వేసుకున్నాం. నెక్స్ట్ డిబెంచర్స్ అనేది ఎంత ఇచ్చారు మనకి, 2 lakhs. అలాగే కరెంట్ ఇయర్కి 3,25,000 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎంత వేసుకుంటాం మనం, 1,25,000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, కరెంట్ ప్రీవియస్ ఇయర్కి సన్రీ క్రెడిటార్స్ 2,55,000 ఇవ్వడం జరిగింది. 2010కి 1,17,000 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ తగ్గింది, అంటే మనకి మైనస్ వాల్యూ రావడం జరిగింది. ఎంత వచ్చింది, 1,38,000 అనేది రావడం జరిగింది. ఎంత వచ్చింది, 1,38,000 అనేది. ఓకే చూడండి, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. అయితే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది మనకి ఎంత వచ్చింది, ప్రీవియస్ ఇయర్కి 4 lakhs, కరెంట్ ఇయర్కి 6 lakhs. ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి, 2 lakhs అనేది మనకి రావడం జరిగింది. అయితే మన పర్సంటేజ్ వేయడం జరుగుతుంది. 4 lakhs by 8,62,000 ఇంటూ 100 వేసుకోగా మనకి ఎంత వచ్చింది అంటే 50% అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ డిబెంచర్స్ ఎంత వచ్చింది, ప్రీవియస్ ఇయర్కి 2 lakhs, అంటే 2009కి 2 lakhs, అలాగే 2010కి 3,25,000 అనేది రావడం జరిగింది. సో దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 1,25,000 అనేది రావడం జరిగింది. 2 lakhs by 8,62,000 ఇంటూ 100 చేయగా మనకి పర్సంటేజ్ 62.25 అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్ అనేది ఎంత ఇచ్చారు, సన్రీ క్రెడిటార్స్ 2,55,000, అలాగే 1,70,000. అంటే ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ తగ్గింది. సో మనకు మైనస్ వాల్యూ అనేది రావడం జరిగింది. ఎంత వచ్చింది మైనస్ వాల్యూ, 1,38,000 అనేది మనకు రావడం జరిగింది. అయితే 2,55,000 by 8,62,000 ఇంటూ 100 చేయగా మనకి ఎంత వచ్చిందంటే 54.12% అనేది మనకి రావడం జరిగింది. అంటే ఇది మైనస్ వాల్యూ మనకి రావడం జరిగింది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఎంత ఇచ్చాడు, 7,000. 2010కి 10,000 అనేది మనకి ఇవ్వడం జరిగింది. 3,000 అంటే 7,000 by 8,62,000 ఇంటూ 100 చేయగా మనకి 42.86% అనేది మనకి రావడం జరిగింది.
టోటల్ ఎంత మనకి వచ్చింది? 8,62,000, 10,52,000, 1,90,000. అలాగే టోటల్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 22.0.6 అనేది మనకి పర్సంటేజ్ రావడం జరిగింది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత ఇచ్చాడు అంటే 1 lakh, 2 lakhs అనేది ఇవ్వడం జరిగింది. అబ్సల్యూట్లో మనం 1 lakh వేసుకుంటాము. 1 lakh బై 8,62,000 ఇంటూ 100 చేయగా మనకి 100% అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది 3,60,000 ఇచ్చాడు. అలాగే 2010కి 5,40,000 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1,80,000 అనేది మనం అబ్సల్యూట్లో వేసుకుంటాం. అయితే 3,60,000 బై 8,60,000 ఇంటూ 100 చేయగా మనకి 50 అనేది మనకి రావడం జరిగింది. 50% అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2,70,000 అలాగే 1,70,000 అంటే మనకు మైనస్ వాల్యూ అనేది రావడం జరిగింది. ఎంత వచ్చింది? అబ్సల్యూట్లో 1 lakh అనేది మనం వేసుకుంటాము. అయితే 2,70,000 బై 8,60,000 ఇంటూ 100 చేయగా మనకి ఎంత వస్తుంది? 37.04% అనేది మనకి మైనస్ వాల్యూ రావడం జరిగింది. సన్రీ డెబ్టర్స్ అనేది మనకి ఎంత వచ్చిందంటే 1 lakh అలాగే 2010కి 88,000 అనేది రావడం జరిగింది. మనకి మైనస్ వాల్యూ అయితే రావడం జరిగింది. అయితే ఎంత వచ్చింది? 12% అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 32,000 అలాగే 2010కి 54,000 అనేది రావడం జరిగింది. అయితే 22,000 మనకి అబ్సల్యూట్లో వేసుకుంటాము. 32,000 బై 8,60,000 ఇంటూ 100 వేసుకోగా మనకి 40.74% అయితే రావడం జరిగింది. అయితే మనకి టోటల్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 22.04 అనేది మనకి రావడం జరిగింది. దీస్ ఆర్ ద కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్ అనేది మనం చూడడం జరుగుతుంది. అయితే అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ షోస్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఏం చూపిస్తుంది? నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ చూపిస్తుంది. ఫ్రమ్ ద ఆపరేషన్ ఆఫ్ బిజినెస్ ఫర్ ద ఏ డిఫైన్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్. A comparative income statement is prepared to show the net profit or net loss for a number of years in comparative form. By comparing income statement for 2 or more years, it is possible to observe the progress of a business. It is possible to observe the progress of a business. Next, a comparative income statement contains the same columns. A comparative income statement contains the ఏం చూపిస్తుంది? సేమ్ కాలమ్స్నే మనకు చూపిస్తుంది. as the comparative balance sheet and provides the same type of information. ఏం చేస్తుంది? కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రొవైడ్స్ ద మనకి సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్నే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ది ఫస్ట్ 2 columns ఆర్ ప్రొవైడెడ్ టు షో ద బ్యాలెన్స్ ఆఫ్ వేరియస్ అకౌంట్స్ ఫర్ ద 2 years for which comparison to be made. Third column is provided to show the change, that is increase or decrease in various items in absolute amounts in rupees. ఎందులో చూపిస్తుంది? మనకి థర్డ్ కాలంలో ఏం చూపిస్తుంది? డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అబ్సల్యూట్ వాల్యూస్ అనేది మనకి రూపీస్లో డిఫరెన్షియేషన్ అనేది మనకి చూపిస్తుంది. అయితే ఇదేంటి? కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది కూడా మనకి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ లానే ఉంటుంది. అయితే ఏంటి? ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్కి సంబంధించిన డిఫరెన్షియేషన్ అబ్సల్యూట్లో చూపించడం, అలాగే పర్సెంట్. అలాగే ఫోర్త్ కాలమ్స్ షోస్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫర్ ఈచ్ ఐటమ్స్ ఇన్ పర్సెంటేజ్. అంటే మనకి ఫోర్త్ కాలం ఏం చూపిస్తుంది? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ మనకి చూపించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం చూసినట్లయితే ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఏ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్.
మనకి కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం తయారు చేయమని అడుగుతున్నాడు. అయితే 31/3/2009, 31/3/2010 సేల్స్ అనేవి ఎంత ఇచ్చాడు? సేల్స్ 10 lakhs, అలాగే 2010కి 8 lakhs అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 2009కి 6 lakhs, 2010కి 4 lakhs అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 2 lakhs అనేది 2009కి ఇవ్వడం జరిగింది. 2010కి 1,40,000 అనేది ఇవ్వడం జరిగింది. అదర్ ఇన్కమ్స్ అనేవి ఎంత ఇచ్చారు అంటే 2009కి 40,000, అలాగే 2010కి 20,000 అనేది ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంత ఇచ్చాడు? 1,20,000 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1,40,000 అనేది ఇవ్వడం జరిగింది. అయితే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం తయారు చేయాలి. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని హెడ్డింగ్ పెట్టి ఫర్ 2 years అంటే 2009 అండ్ 2010కి మనం తయారు చేయాలి. ఇప్పుడు పర్టికులర్స్ ఇయర్ చేంజ్ అంటే 2009, 2010 అబ్సల్యూట్ పర్సెంటేజ్ మనం వేసుకోవడం జరుగుతుంది. సేల్స్ అనేవి మనకి ఎంత ఇచ్చాడు? 2009కి సంబంధించి 10 lakhs ఇవ్వడం జరిగింది. 10కి ఎంత ఇచ్చాడు? 8 lakhs. అంటే మనకి ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ లెస్ అయింది. సో మైనస్ వాల్యూ మనకి 2 lakhs అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ లెస్ చేస్తాం. మనం ఏం చేస్తాము? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మనం చేసినప్పుడు అమ్మకాలు జరిగినప్పుడు అమ్మకాలు జరిగినప్పుడు ఎంత లెస్ చేస్తాం మనం? ఎంత? 6 lakhs అనేది వేసుకోవడం జరుగుతుంది 2009కి. అలాగే 2010కి 4 lakhs అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. అయితే ఎంత డిఫరెన్షియేషన్ వచ్చింది మనకి? ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ తగ్గింది. సో మైనస్ వాల్యూ 2 lakhs అనేది మనకి రావడం జరిగింది. 10 lakhs బై 4 lakhs ఇంటూ 100 చేయగా మనకి సేల్స్లో 20% అనేది మైనస్ వాల్యూ రావడం జరిగింది. అలాగే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో మనకి 6 lakhs బై 4 lakhs ఇంటూ 100 చేయగా 33.33 రావడం మనకి జరిగింది. నెక్స్ట్ 10 lakhsలో నుంచి మనకి ఎంత వచ్చింది? 10 lakhsలో నుంచి 6,000 తీసేగా 4 lakhs అనేది రావడం జరిగింది. అలాగే 8 lakhsలో నుంచి 4,000 తీసేగా మనకి 4,000 అనేది మనకి రావడం జరిగింది. సో 2 lakhs నుంచి 2 lakhs తీస్తే మనకి నిల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అనేవి మనం తీసేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ఎంత ఇచ్చాడు? 2 lakhs అలాగే 1,40,000 అనేది ఇవ్వడం జరిగింది. ఎంత వేసుకుంటాం మనం? 60,000 అంటే మైనస్ వాల్యూ రావడం జరిగింది. 2 lakhs బై 2 lakhs ఇంటూ 100 చేయగా మనకి -30% అనేది మనకి రావడం జరిగింది. మనకి నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? 2 lakhs. 2010కి 2,60,000. అలాగే అబ్సల్యూట్ మనీ అనేది మనకి ఎంత వచ్చింది? 60,000 అనేది మనకి రావడం జరిగింది. అదర్ ఇన్కమ్స్ అనేది ఎంత వచ్చింది మనకి? 40,000. అలాగే 2010కి 20,000 అనేది రావడం జరిగింది. అంటే మనకు మైనస్ వాల్యూ రావడం జరిగింది. మైనస్ వాల్యూ అలాగే పర్సంటేజ్ 50% అనేది రావడం జరిగింది. 2 lakhsకి 40,000 కలుపుగా 2,40,000, 2,80,000 2010కి 40,000 మైనస్ వాల్యూ కాబట్టి మనం లెస్ చేస్తాం. 60,000 నుంచి 20,000 తీసేగా మనకి 40,000 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా లెస్ చేయాల్సి వస్తుంది. లెస్ చేస్తాము. ఇన్కమ్ ట్యాక్స్ 50% ఆఫ్ నెట్ ప్రాఫిట్ అంటున్నాడు. అయితే ఎంత ఇచ్చాడు? 1,20,000 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2010కి 1,40,000 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
1,20,000 నుంచి 1,40,000 తీసేయగా మనకి ప్లస్ వాల్యూ రావడం జరిగింది. ఎంత 20,000 అనేది రావడం జరిగింది. పర్సెంటేజ్ 16.67 రావడం జరిగింది. అయితే 2,40,000 నుంచి 1,20,000 తీసేయగా మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంత వచ్చింది? 1,20,000. 2010కి 2,80,000 మైనస్ 1,40,000. 1,40,000 అనేది రావడం జరిగింది. 40,000 నుంచి 20,000 తీసేగా 20,000. 16.67 అనేది మనకి రావడం జరిగింది. దిస్ ఇస్ ద కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కామన్ సైజ్ స్టేట్మెంట్స్. కామన్ సైజ్ స్టేట్మెంట్స్ చూద్దాము. Common size statement is a type of comparative financial statement in which each item of the financial statement is expressed as percentage of the appropriate total. The appropriate total is taken as 100% and each item is shown as a proportion of this 100%. Such a statement is also known as 100% statement or vertical analysis. It should be noted that when a comparative statement is prepared for a number of years to show the trend, it is known as horizontal analysis. A common size statements may be prepared for balance sheet as well as income statement. Common size balance sheet. In common size balance sheet, each item of asset is shown as a percentage of total assets and each item of liability and capital is shown as a percentage of total liabilities and capital, which is the same as total assets. In other words, the total of the assets and also that of liabilities and capital is taken as 100% and each item appearing on the asset side as well as liabilities side is shown as a proportion of the total of 100. అయితే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూడండి. ఇన్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఈచ్ ఐటెమ్ ఆఫ్ అసెట్ ఈజ్ షోన్ యాజ్ ఏ percentage of total assets and each item of liability and capital is shown as a percentage of total liabilities and capital. In other words, total of the assets and also that of liabilities and capital is taken 100% and each item appearing on the asset side as well as liability side is shown as a proportion of the total of 100. ఇల్యూస్ట్రేషన్ 2.3 మనం చూసినట్లయితే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ యాజ్ ఫాలోస్. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ యాజ్ ఫాలోస్. ప్రాబ్లం చూసినట్లయితే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ liabilities and capital 31st March 2009, 31st March 2010. ఈక్విటీకి షేర్ క్యాపిటల్ అనేది 4 lakhs. పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు? 46.40% అనేది ఇవ్వడం జరిగింది. డిబెంచర్స్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది? 2 lakhs. అలాగే పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 23.20 అనేది రావడం జరిగింది. సండ్రీ క్రెడిటర్స్ 2,55,000, 29.58 అనేది మనకి రావడం జరిగింది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 7,000, 8.82 అనేది పర్సెంటేజ్ మనకి రావడం జరిగింది. 6,57.03 అనేది రావడం జరిగింది. 3,25,000
పర్సంటేజ్ 30.089, 1,17,000 11.13% అనేది రావడం జరిగింది. టోటల్ 8,62,000, 10,52,000, 100% మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇన్వెస్ట్మెంట్స్, సన్రీ డెబ్టర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్. టోటల్ 8,62,000, పర్సంటేజ్ 100 రావడం జరిగింది. 10,52,000, 100%. దీన్ని ప్రిపేర్ చేసేటటువంటి ప్రొసీజర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఆ పర్సంటేజ్ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నాము. అయితే చూడండి, మళ్ళీ మనం చూసుకుందాం. ఫస్ట్ మనం పర్సంటేజ్ కౌంట్ చేయాలంటే 4 lakhs బై టోటల్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 8,62,000 అనేది మనకు రావడం జరిగింది. అయితే 4 lakhs బై 8,62,000 ఇంటూ 100 వేసుకోగా మనకి ఎంత వచ్చింది? 46.40% అనేది రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ పర్సంటేజ్ని మనం ఎలా లెక్క కట్టాలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రొసీజర్ అనమాట. అయితే మనం ఆల్రెడీ ముందే చూసుకున్నాం కాబట్టి ఇదంతా చూసుకోని అవసరం లేదు. అయితే ఒకసారి చూడండి, ప్రొసీజర్ ఆఫ్ ప్రిపేరింగ్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే assume total of the balance sheet as 100%. The express each item in the balance sheet as a percentage of total of 100. For example, in the above illustration, equity capital on 31st March 2008 is 4 lakhs. Total of the balance sheet is on this date ఎంత ఇచ్చాడు? 8,62,000 ఇచ్చాడు. We can now calculate percentage of equity capital in the total of 100% as follows ఇచ్చాడు. ఇది ఆల్రెడీ చూసిందే కాబట్టి మనకి తెలిసిందే. అయితే ఇల్లిస్ట్రేషన్ చూసినట్లయితే, ప్రాబ్లం చూసినట్లయితే పర్టికులర్స్ 2009, 2010కి సంబంధించింది మనం వేసుకోవడం జరుగుతుంది. సేల్స్ అనేది ఎంత ఇచ్చాడు? 1 lakh ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎంత ఇచ్చాడు? 60. ఇది మనకి బిఫోర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం. అది కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఎనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్లో 10 lakhs బై 4 lakhs ఇంటూ 100 చేయగా మనకి 100% రావడం జరుగుతుంది. 8 lakhs బై 4 lakhs ఇంటూ 100 చేయగా మనకి 100% అనేది రావడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత వచ్చింది? 6 lakhs. 6 lakhs రావడం అయితే 6 lakhs బై 10 lakhs ఇంటూ 100 చేయగా 60% మనకి రావడం జరుగుతుంది. 6 lakhs బై 10 lakhs ఇంటూ వేసుకోగా మనకి 60% రావడం జరుగుతుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2 lakhs ఇవ్వడం జరిగింది. ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ 2 lakhs.
2 lakhs by 2 lakhs into 100 ఎంత 20% మనకి రావడం జరుగుతుంది. మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 1,20,000 ఎంత వచ్చింది 2%, 2019 12%, 2010కి 11.50% అనేది రావడం జరిగింది. 1,40,000 అనేది రావడం జరిగింది. కాస్ట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రిపేరింగ్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఒకసారి చూద్దాం. టోటల్ నెట్ సేల్స్ ఫిగర్ ఈస్ టేకెన్ యాజ్ 100% అండ్ దెన్ ఈచ్ ఐటమ్ అపీరింగ్ ఇన్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ ఈస్ టేకెన్ యాజ్ % ఆఫ్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇన్ ద అబౌవ్ ఇల్లుస్ట్రేషన్ సేల్స్ ఎంత ఇచ్చాడు 10 lakhs అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ద ఇయర్ 2008 ఆర్ టేకెన్ యాజ్ 100%. Then cost of sales calculated as percentage of sales as follow. Cost of goods sold by sales into 100. Cost of goods sold by sales into 100. Cost of goods sold మనకి ఎంత ఇచ్చాడు చూడండి. ప్రాబ్లంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మనకి 6 lakhs ఇవ్వడం జరిగింది. 6 lakhs బై సేల్స్ అనేది ఎంత ఇచ్చాడు 10 lakhs అనేది ఇవ్వడం జరిగింది. 6 lakhs బై 10 lakhs ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత 60% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 20 lakhs బై 10 lakhs ఇంటూ 100 చేయగా మనకి 20% అనేది రావడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ యాజ్ % ఆఫ్ సేల్స్ 4 lakhs బై 10 lakhs ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 40% అనేది రావడం జరిగింది.